చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. ఏపీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎందుకంటే 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నేరుగా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇక్కడ కూడా ఏపీలో 13 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా మొబైల్లో సోషల్ మీడియాని చూడకూడదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? నిజంగా 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియాను చూడడం వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుంది? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు మోటివేషనల్ స్పీకర్ కృష్ణ గారు. కృష్ణ గారు, గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అంటారా? తప్పనిసరిగా హర్షిస్తున్నామండి. ఎందుకంటే అనేక ప్రమాదాలకు ఇంతకుముందు కారణాలుగా మనం ఏం చెప్పేవాళ్ళం అంటే ఆల్కహాల్ అండి, ఆవేశం అండి, కోపం అండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వెనక, చాలా క్రైమ్ వెనక సోషల్ మీడియానే అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. అందులో పిల్లలను, యువకులను, వాళ్ళ మైండ్ను ఖరాబ్ చేస్తున్న అతిపెద్ద ఐటమ్ ఏదైనా ఉందంటే అది కేవలం సోషల్ మీడియా మాత్రమే. ఈ సోషల్ మీడియాను ప్రభుత్వము 13 ఏళ్ల లోపు పిల్లలకు బ్యాన్ చేయడం అనేది నిజంగా స్వాగతిస్తున్నాము. ఇది చాలా శుభ పరిణామం అని మేము కోరుకుంటున్నామండి. బ్యాన్ చేయడం అంటే ఇప్పుడు మనకు చూస్తే దాదాపుగా 3 సంవత్సరాల పిల్లల నుంచి కూడా అందరూ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ రీల్స్ ఎక్కడ చూసినా కూడా కనీసం గోరు ముద్దలు తినిపించాలన్నా కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కానీ వారు కనీసం భోజనం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వ్యవస్థ వెళ్ళిపోయిందంటే దీన్ని కట్టడి చేయడం అనేది సాధ్యపడుతుందా? సాధ్యమే సార్. గొప్ప గొప్పవన్నీ కూడా చిన్న చిన్న వాటితోనే మొదలవుతాయి. మనం అనుకుంటాం రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజుతో ఏది సాధ్యం కాదు. కానీ ఒక్కొక్క బొట్టు పెద్ద తుఫానుగా మారినట్టు ఒక్కొక్క మంచి ఆలోచన కూడా సమాజంలో మంచి మార్పును తీసుకురాగలదని నేను భావిస్తున్నాను. మీరు ఇంతవరకు గోరుముద్దలు అన్నారు. జోలపాట కూడా పాడడం మానేసి పసిపిల్లలకు ఫోన్ ఇచ్చి మరీ జోలపాట చూపిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి పిల్లలు ఫోన్తోనే పెరుగుతున్నారు. దాంట్లో ఏం చూస్తున్నారనే కంట్రోల్ పేరెంట్స్కు లేకుండా పోయింది. పిల్లలు కాలక్రమేణా వాళ్ళ మెదడును ఒక క్రిమినల్ బ్రెయిన్గా మార్చుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా 13 ఏళ్ళ పిల్లలకు, ఇంకా నా ఆలోచన అయితే 10th క్లాస్ వరకు పిల్లలకు బ్యాన్ చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు ఒక మోటివేషనల్ స్పీకర్, దీన్ని ఏ విధంగా అంటే అవును సార్. ఒకేసారి దీన్ని కంట్రోల్ చేయాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నా కూడా బట్ పేరెంట్స్ నుంచి కానీ సమాజంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యవస్థలన్నీ కూడా సహకరించాలి. ఇది ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి అనేది మీ వైపు నుంచి చెప్తారా? మీరు చెప్పిన మాట 100% వాస్తవం సార్. ఒక 120 కిలోమీటర్ స్పీడ్లో పెడుతున్న ఒక బస్సో ట్రైన్ సడన్ బ్రేక్ వేసి ఆపితే ఎంత ప్రమాదమో, ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న ఈ సిస్టమ్ను మనం ఒక్కసారిగా అయితే ఆపలేమండి. ఎందుకంటే మనం ప్రత్యేకించి విద్యార్థుల మీదనే ఫోకస్ చేశాం, విద్యా వ్యవస్థ మీదనే ఫోకస్ చేశాం. తల్లిదండ్రులు చాలా స్కూళ్ళల్లో కంప్లైంట్ పిల్లల మీద ఇస్తున్నారు. మా పేరు చెప్పకండి, మా పిల్లలు మా మాట వినరు, మా మీద తిరగబడతారని చెప్పేసి. ఈ ప్రమాదాన్ని తప్పనిసరిగా పేరెంట్స్, టీచర్ల పర్యవేక్షణలో జరిపితే మాత్రము అతి త్వరలో పిల్లలు ఫోన్ చూడడం అనే అలవాటు మానేయగలమండి. కాకపోతే ఒక పెద్ద యుద్ధమే జరగాలి. మనం అనుకున్నంత సునాయాసంగా అయితే జరగదు. చాలా ఇళ్లలో గొడవలు, భయాలు, ఆత్మహత్యల వరకు దారి తీసే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలి అనే సిస్టమ్ను కూడా మనం పెట్టగలిగితే, ఇందులో పోలీస్ని ఇన్వాల్వ్ చేయాలా, టీచర్ని ఇన్వాల్వ్ చేయాలా, లేకపోతే పేరెంట్స్ మీట్ పెట్టి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలా అనే సిస్టమ్ మనం మాట్లాడగలిగితే మాత్రము మంచి వ్యవస్థకు పునాది వేసిన వాళ్ళం అవుతాము. ఎస్ కృష్ణ గారు, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంటే వర్క్ విషయంలో కానీ బిజినెస్ పరంగా కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సో పిల్లలతో అంత టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో అందుకోసమే ఆల్టర్నేట్గా అందరూ కూడా మొబైల్స్ని పేరెంట్సే నేరుగా ఏదైనా పిల్లలు బయటకు వెళ్ళాలన్నా, పార్క్ వెళ్ళాలన్నా, లేదంటే
తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలన్నా కూడా వీళ్ళు కూడా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకొక ఫోన్ నేరుగా వాళ్ళే ఒక ఆల్టర్నేట్గా అడిషనల్ ఫోన్ ఒకటి కొనుక్కొని దాంట్లో కొన్ని సోషల్ నిజం మీడియా నిజం అకౌంట్స్ ఓపెన్ చేసి ఇస్తున్నారు. సో ఇది ఎంతవరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? సార్ మనం అంటున్నట్టు పిల్లలకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇవ్వడమే వాళ్ళ స్టేటస్ సింబల్ గా మారుతుందండి ఉన్నత వర్గాల్లో, డబ్బున్న ఏరియాల్లో. కాకపోతే మీరు గ్రామ స్థాయికి వస్తే కూడా గ్రామ స్థాయి దగ్గర కూడా పిల్లలు ఫోన్లు చూడగలుగుతున్నారు. బిజీగా ఉన్న పేరెంట్కు సబ్స్టిట్యూట్ గా మనుషులు ఉండాలి, లేకపోతే వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. కానీ సడన్ గా ఉన్నట్టుండి పిల్లలకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మేము ఫోన్ ఇస్తామండి, మా పిల్లలు మేము ఇద్దరు ఉద్యోగస్తులం అని చెప్పడం మాత్రము అది వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్న మోసం అవుతుంది. కానీ నిజంగా ఇది హర్షణీయం మాత్రం కాదు. అల్టిమేట్ గా పిల్లలు చెడిపోతే బాధపడేది, ఏడ్చేది, ఇబ్బంది పడేది మళ్ళీ తల్లిదండ్రులేగా. వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచిస్తే వాళ్లకు తెలియకుండానే చక్కటి కుటుంబాన్ని ఇస్తున్నాము, చక్కటి పిల్లల పెంపకాన్ని ఇస్తున్నాము, అద్భుతమైన సమాజాన్ని మనం నిర్మిస్తున్నాం సార్. నిన్న మనం ఒక ఇష్యూ చూసాం, గన్నవరంలో టీచర్ను కొట్టిన విద్యార్థి. ఇక్కడ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని డిస్కస్ చేయడం కంటే ఏది చేస్తే కరెక్ట్ అనే పాయింట్ మనం మాట్లాడగలగాలి. ఆ విద్యార్థుల మీద కూడా సోషల్ మీడియా ప్రభావం ఉంది. ఆ సోషల్ మీడియా ప్రభావం తగ్గితేనే తప్పనిసరిగా పిల్లల్లో మార్పు వస్తుంది. లేకపోతే విద్యా వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది సార్. ఇక్కడ గవర్నమెంట్ ఒక డెసిషన్ అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుంది. దీన్ని ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ సొసైటీలో ఎవరైతే ఒక మంచి కీ పొజిషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కాకపోతే ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యపడుతుందా అనేది ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా స్మార్ట్ ఫోన్. సో ఈ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు అంటూ లేదు, స్మార్ట్ ఫోన్ లేని పేరెంట్స్ అంటూ లేరు. అలాంటిది ముందుగా పేరెంట్స్కి ఒక అవగాహన తీసుకురావాలి. పేరెంట్స్ని పిల్లల నుంచి ఏ విధంగా ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన కల్పించాలి. అదంత ఈజీగా ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కాదు అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కరెక్టే అంటారా? సార్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్. మనం చెప్పినట్టు సడన్ గా రేపటి నుంచి వాళ్ళకి ఫోన్లు ఇవ్వకండి, ఆపేయండి అంటే మాత్రం యుద్ధాలే జరుగుతాయి. ఇది మనము సమాజంలో మన సిస్టంలో తీసుకుంటున్న అతిపెద్ద కుదుపండి ఇది. ఎందుకంటే చాలా కాలేజీల్లో నేను అదే అడుగుతున్నాను కృష్ణ గారు, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా లెవెల్ బై లెవెల్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ విషయంపై మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా ఎలా చేయాలో ఒక మోటివేషన్గా మీరు చెప్పండి. ఇప్పుడు మన వరకు ఒక సిస్టమ్ రూల్ వచ్చిందండి, గవర్నమెంట్ రూల్ అంటే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఒక ఆలోచన వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు మన మీద కన్ను పెట్టారు, మనం ఏం చేస్తున్నారో వాళ్ళు చూడగలుగుతున్నారు. ఈ రోజుకైనా చాలా మంది పిల్లలకు తెలియదు ఏంటంటే మనం ఫోన్లో చూసేవన్నీ కూడా వేరే వాళ్ళు చూడగలరనే కామన్ సెన్స్ పిల్లలకు తెలియదండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఒక వ్యవస్థ అనుకుంటే ఏ పిల్లలు ఎవరు ఎక్కడ ఏ ఏజ్ వాళ్ళు ఫోన్ చూస్తున్నారనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలరు అనే విషయాన్ని పిల్లలకు చెబుతూ తద్వారా పేరెంట్స్ నుంచి వాళ్ళని కంట్రోల్ చేయగలిగి, అలా కాకుండా రహస్యంగా ప్రోత్సహించే పేరెంట్స్ను ఆపగలిగితే మనమన్నట్టు స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ లేదకంటే ఒక పబ్లిక్ ప్లేస్లో కానీ పేరెంట్స్ను తీసుకురాగలిగి ఎలా కంట్రోల్ చేయాలనే సిస్టమ్ మనం చెప్పగలిగితే తప్పనిసరిగా పేరెంట్స్కు మనం సహాయపడిన వాళ్ళమే అవుతాము. పిల్లలకు ఫిజికల్ గేమ్స్ ఆడించే స్కూల్స్ రావాలి, ఇల్లు రావాలి, ఆట స్థలాలు రావాలి. ఎప్పుడైతే పిల్లలకు ఆల్టర్నేటివ్ దొరుకుతుందో ఫోన్ వైపు తప్పనిసరిగా వాళ్ళు రారండి. మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్లో ఒత్తిడి పెంచుతున్నాం. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఫిజికల్గా ఎనర్జీ వెళ్ళిపోతుంది, వాళ్ళ సిస్టమ్ ఏది తగ్గిపోతుంది, వాళ్ళు ఆడుకోవడం అనేది ఆపేశారు. కాబట్టి సొసైటీలో వాళ్ళు సర్వైవ్ అవ్వడమే కష్టంగా ఉంది. ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ త్రూ పోలీస్ కానీ స్కూల్స్ కానీ లేకపోతే ఒక వ్యవస్థను పెట్టి పేరెంట్స్ను పిల్లలను కూర్చోబెట్టి కంట్రోల్ చేయగలిగితే నిదానమైనా కూడా తప్పనిసరిగా మార్పు వచ్చే తీరుతుంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కృష్ణ గారు. సో ఇది మోటివేషనల్ స్పీకర్ కృష్ణ గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి.
సో ఒక్కసారిగా ఇది షట్ డౌన్ చేసినట్టుగా కాకుండా పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించి మెల్లమెల్లగా పిల్లలను ఈ సోషల్ మీడియా నుంచి సో దూరం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.